డిఆర్డిఓ వచ్చేసి కంప్లీట్ మేడ్ ఇన్ ఇండియా ట్యాంక్ ని తయారు చేసింది. దాని యొక్క టెస్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇది జస్ట్ ప్రోటోటైప్ మాత్రమే. ఇది ఎందుకంటే అన్ని టెస్టింగ్స్ ట్రయల్స్ ని చెక్ చేయడానికి. ఇది కంప్లీట్ గా మనకు ఆర్మీకి వచ్చేసి 2027 లో వస్తుంది. బట్ ఇప్పుడు వచ్చేసి దాని యొక్క టెస్టింగ్ కోసం ఒక ప్రోటోటైప్ ని తయారు చేశారు. ఈ డెమో వల్లనే ఇది కొంచెం న్యూస్ లో చర్చలో ఉంది. ఇది కేవలం డిఆర్డిఓ మాత్రమే తయారు చేయలేదు. దీంతో పాటు లార్సన్ అండ్ టోబ్రో ఎల్ఎన్టీ రెండు ఆర్గనైజేషన్స్ కలిసి తయారు చేశారు. ఇందులో యూజ్ చేసిన ఇంజన్ వచ్చేసి కమిన్స్ ఇంజన్. ఇది మన భారతదేశంలో తయారు కాలేదు. దాని మీద వర్క్ చేస్తున్నారు ఇంజన్ కూడా తయారు చేసేందుకు. ఈ ట్యాంక్ ని ఎంత స్ట్రాంగ్ గా తయారు చేశారంటే ఎలాంటి ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ అయినా సరే, చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, ఏ కాలం అయినా సరే అన్నిటిని తట్టుకొని ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేయగలుగుతుంది. దీని ఇప్పుడు ట్రయల్స్ మీద దింపుతారు. ఫీల్డ్ మీద ఎలా వర్క్ చేస్తుందని టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దానికి తగ్గ ఇంప్రూవ్మెంట్స్ కూడా చేస్తారు. ఆ తర్వాత అప్రూవల్ వస్తుంది. ఇప్పటి నుంచి 6 months పాటు దీన్ని హెవీ టెస్టింగ్ చేస్తారు. వెరీ హై ఆల్టిట్యూడ్స్ లలో, యుద్ధ భూమి ఎలా అయితే ఉంటుందో అలాంటి సర్కమ్స్టాన్సెస్ లో ఈ ట్యాంక్ ని ఎలాంటి హార్ష్ కండిషన్స్ లో అయినా యూజ్ చేసేటట్టే తయారు చేశారు. ఈ ట్యాంక్ వచ్చేసి ఆర్మీ యూజర్స్ కోసం 2025 ఆగస్ట్ వరకు ఇస్తారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తోటి ఆర్మీకి డెలివర్ చేసేది వచ్చేసి 2027 వరకు చేస్తారు. యాక్చువల్ గా స్టార్టింగ్ లో దీంట్లో జర్మన్ ఇంజన్ యూజ్ చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే అది జర్మన్ ఇంజన్స్ చాలా బాగుంటాయి అనుకున్నారు. బట్ అక్కడ నుంచి లైక్ పర్మిషన్స్ అవన్నీ లేట్ అవ్వడంతో కమిన్స్ ఇంజన్ ని యూజ్ చేశారు. ఇప్పటికైతే జోరావర్ ట్యాంక్ వచ్చేసి లైట్ వెయిట్ కానీ పర్ఫార్మెన్స్ లో మాత్రం బెస్ట్ అని చెప్పాలి. ఈ ట్యాంక్ యొక్క ఫీచర్స్ ని చూస్తే హై ఆల్టిట్యూడ్స్ లో అయినా సరే, మెరినల్ టెరెన్స్ లో అయినా సరే, ఐస్లాండ్ లో అయినా సరే ఇది ఆపరేట్ చేయగలుగుతుంది. ఇంకోటి దీంట్లో ఉండే బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీన్ని ఎక్కడికైనా సరే ఫాస్ట్ గా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు మిగతా ట్యాంక్ తో పోలిస్తే. ఈ ట్యాంక్ లో వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్స్ అన్ని యాడ్ చేశారు. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డ్రోన్ ఇంటిగ్రేషన్ కావచ్చు, కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ లో మనకి అలర్ట్ ఇవ్వడం లాంటివి కూడా చేస్తుంది. ఈ ట్యాంక్ యొక్క వెయిట్ వచ్చేసి 25 టన్నుల కంటే తక్కువనే ఉంటుంది. ఏవైతే నార్మల్ ట్యాంక్స్ ఉంటాయో వాటి యొక్క వెయిట్ వచ్చేసి 35 టన్నుల పైన ఉంటుంది. దీని వెయిట్ రేషియోతో చూస్తే దీంట్లో ఉండే పవర్ వచ్చేసి చాలా ఎక్కువ. ఈ ట్యాంకర్ పేరు జోరావరే ఎందుకు పెట్టారంటే ఒక మిలిటరీ జనరల్ ఉండేవారు, జోరావర్ సింగ్ కహలూరియా. ఇతను 19th సెంచరీలోనే అప్పటి రాజు అయినటువంటి జమ్మూ రాజా గులాబ్ సింగ్ అనే వ్యక్తి అండర్ లో సర్వ్ చేశారు. అప్పుడు రాజుల కాలం ఉండే. ఇతను చేసిన చాలా ఫ్లైట్స్ లైక్ హిమాలయన్, లదాఖ్, టిబెట్, బల్తిస్తాన్, స్కార్డు ఇలా ఇన్ని డిఫికల్ట్ ప్లేసెస్ లో ఫైట్ చేసి అతను ప్రతిసారి విన్ అయ్యారు. సో అతనికి జ్ఞాపకార్థంగా అండ్ అతని లెక్కని ఈ ట్యాంక్ కూడా ఇండియాకి సర్వ్ చేయాలని సంకల్పంతో అతను ఫైట్ చేసినటువంటి డిఫికల్ట్ ప్లేసెస్ లోనే ఇది కూడా యూజ్ చేసే అవకాశం ఉంది.